మీలో ఎంతమందికి లెమన్ రైస్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. లెమన్ రైస్లో కొద్దిగా లెమన్ పికిల్ పెట్టుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో, అలాగే శనక్కాయల పొడి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో మా బాబుకి లెమన్ రైస్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. నేను ఈ విధంగా చేస్తాను లెమన్ రైస్ని. ఫస్ట్ ఆయిల్ వేసుకొని పల్లీల్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత కొత్తిమీరని ఫ్రై చేసేసుకొని ఆఫ్ చేసేసి పసుపు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తరువాత ఆ పోపుని చల్లారబెట్టుకోవాలి. పోపుని చల్లారిన తర్వాత రైస్లో మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కుక్ చేసుకొని చల్లారబెట్టుకున్న రైస్లోకి కొద్దిగా సాల్ట్, లెమన్ జ్యూస్, మనం తిరువాత పెట్టుకున్నాం కదా, అది వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పైనుంచి పల్లీల్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. పల్లీలని తిరువాతలోనే డైరెక్ట్ వేయొచ్చు, అలా వేయకుండా పైనుంచి మిక్స్ చేసుకోవటం వల్ల లెమన్ రైస్ ఎంత చల్లారిన తర్వాత కూడా పల్లీలు క్రిస్పీగా ఉంటాయి.